హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది, జై భారత్ నేషనల్ పార్టీ అని. సిబిఐ మాజీ డైరెక్టర్గా పనిచేసిన లక్ష్మీనారాయణ గారు ఈ పార్టీని ప్రారంభించారు. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చాలా కాలంగా రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. గడిచిన ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేశారు. జనసేన పార్టీ నుంచి ఓడిపోయారు. ఆ తర్వాత జనసేన పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. జనసేన పార్టీకి దూరంగా ఉంటూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల వివిధ అంశాలపైన ప్రసంగాలు ఇస్తూ వచ్చారు. రైతులకు సంబంధించిన సమస్యలపైన మాట్లాడుతూ వచ్చారు. విద్యార్థులకు సంబంధించిన సమస్యలపైన మాట్లాడుతూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు సమస్యలపైన ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వచ్చారు జేడీ లక్ష్మీనారాయణ. రాజకీయాలకు సంబంధించి తాను రాజకీయాలకు దూరం కాలేదు, రాజకీయాలకు దగ్గరగానే ఉన్నాను, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానంటూ చాలాసార్లు ఇప్పటికే ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి పోరాటం చేస్తూ వచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల వైఖరిని కూడా తప్పుపడుతూ వచ్చారు. స్టీల్ ప్లాంట్ని స్వాధీనం చేసుకోవడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ బీఆర్ఎస్ సర్కారు బిడ్డింగ్ వేస్తే దాన్ని ఆహ్వానించారు. బిడ్డింగ్ వేయాలి అంటూ తానే కోరానని కూడా చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ విస్తరణ చేసే ఆలోచనలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు. జాతీయ పార్టీగా ప్రకటించుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తారు లాంటి వార్తలు కూడా వచ్చాయి. ఆయన కొత్త పార్టీ పెట్టడానికి ముందు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు. నాతో మాట్లాడినప్పుడు నా ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పిన మాట, రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీలోనైనా తాను చేరడానికి సిద్ధంగానే ఉన్నాను. అయితే ఆ రాజకీయ పార్టీలు తనకు సంబంధించిన ఎజెండా, తాను చెప్తున్న అంశాలని అమలు చేస్తారా లేదా అనే దానిపైన తనకు క్లారిటీ ఇవ్వాలి అని చెప్తూ వచ్చారు. తాను దేనికోసం అయితే పనిచేయాలనుకుంటున్నానో, ఏ అంశాల పట్ల అయితే తాను చిత్తశుద్ధితో పనిచేయాలనుకుంటున్నానో ఆ అంశాలను ఆయా రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో పెడితే వాళ్ళతో కలిసి పనిచేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పారు. ఆ మాటకు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికైనా సిద్ధంగా ఉన్నానన్నారు. బీఆర్ఎస్ పార్టీలో పనిచేయడానికైనా సిద్ధంగా ఉన్నానన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ పార్టీని అంటరాని పార్టీగా తాను చూడట్లేదనే విషయాన్ని జేడీ లక్ష్మీనారాయణ చెప్పారు. కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు తనను అప్రోచ్ అయ్యారనే విషయాన్ని కూడా చెప్పారు. అయితే ఎన్నికలకు సమీపిస్తున్న తరుణంలో, ఇంకో 3-4 నెలలు మాత్రమే ఎన్నికలకు సమయం ఉన్న తరుణంలో ఆల్ ఆఫ్ సడన్ ఆయన రాజకీయ పార్టీని ప్రకటించారు. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలు ఎవరు జేడీ లక్ష్మీనారాయణ గారికి సంబంధించిన ఎజెండాని తమ ఎజెండాలో చేర్చుకోవడానికి, ఆయన చెప్పిన అంశాలను తమ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో పెట్టుకోవడానికి ఇష్టపడలేదా, లేదా రాజకీయ పార్టీలు ఎవరు ఆయనను అప్రోచ్ అవ్వలేదా, లేదా రాజకీయ పార్టీలు ఇక తనను పార్టీలో చేర్చుకోవు, తన చెప్పిన ఎజెండాని అమలు చేసే పరిస్థితిలో లేదు అనే ఒక క్లారిటీకి జేడీ లక్ష్మీనారాయణ వచ్చారో తెలియదు, కానీ సొంత రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మరో కొత్త పార్టీగా దీన్ని చూడాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, జై భీమ్ భారత్ పార్టీ, ఇంకా చాలా కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి. అటువంటి మరో పార్టీగా జై భారత్ పార్టీని చూడాల్సిన అవసరం ఉంటుంది. సో జై భారత్ పార్టీ ఆయన ఫోకస్ చేస్తోంది విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడానికి సంబంధించి. గడిచిన ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి గణనీయంగా ఓట్లను సాధించారు జేడీ లక్ష్మీనారాయణ. మళ్ళీ కూడా అక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్తున్నారు. అయితే న్యాచురల్గా రాజకీయ పార్టీ ఏదైనా ఒకటి ఎమర్జ్ అయినప్పుడు దాని వెనక వాళ్ళున్నారు వీళ్ళున్నారు అంటూ వార్తలు రావడం సహజం. కేఏ పాల్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆయన పార్టీ పేరు చెప్పడం మర్చిపోయారు. ఆయన పార్టీ కూడా ఉంది ఆంధ్రప్రదేశ్లో, ప్రజాశాంతి పార్టీ. సో కేఏ పాల్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. జేడీ లక్ష్మీనారాయణ పార్టీ పెట్టడం వెనక భారతీయ జనతా పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ ప్లాన్లో భాగంగా జేడీ లక్ష్మీనారాయణ ఓ పార్టీని ఎమర్జ్ చేస్తున్నారు అంటూ కేఏ పాల్ విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లను చీల్చడం కోసం జేడీ లక్ష్మీనారాయణ పార్టీ పెట్టారు అంటూ మరికొంతమంది మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తూ ఉన్న నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళంతా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి ఉంటూ నారా లోకేష్ చెప్తూ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు, ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఇది అవమానంగా చాలామంది భావిస్తూ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా జేడీ లక్ష్మీనారాయణతో ట్రావెల్ అయ్యే అవకాశం ఉంది, ఇలాంటి ఒక చర్చ జరుగుతోంది. సో పవన్కి కౌంటర్గానే జేడీ లక్ష్మీనారాయణ పార్టీని పెట్టారు లాంటి ప్రచారం జరుగుతోంది. జేడీ లక్ష్మీనారాయణ పార్టీ పెట్టడానికి భారతీయ జనతా పార్టీ ఉందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా, ఇంకెవరు ఉన్నారా, రాజకీయంగా ఎవరేమైనా మాట్లాడుకోవచ్చు. కానీ జేడీ లక్ష్మీనారాయణ మనకు అర్థమవుతున్నంత వరకు, మనం చూస్తున్నంత వరకు ఆయన విశాఖపట్నం పార్లమెంట్ నుంచి పోటీ చేయడానికి సంబంధించి చాలా సీరియస్గా ఉన్నారు. అక్కడ పోటీ చేయాలి, అక్కడ విజయం సాధించాలనే ఆలోచనలో ఉన్నారు. జాతీయ రాజకీయాల్లో పార్లమెంట్లో పోరాటం చేయడం ద్వారా ఆ ప్రాంత ప్రజలకు మరింతగా సేవ చేయడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది అని భావిస్తున్నారు. అయితే ఓ రాజకీయ పార్టీ వచ్చిన క్రమంలో కొంతమందికి లాభం జరుగుతుంది,
కొంతమందికి నష్టం జరుగుతుంది. అది రాజకీయ పార్టీకి సంబంధించిన ఇంటెన్షనా అంటే అవును అని చెప్పలేం, కానీ ఖచ్చితంగా జేడి లక్ష్మీనారాయణ పెట్టిన పార్టీకి సంబంధించిన ఇంపాక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏమాత్రం చీలినా అది అధికార పార్టీకి లాభం చేకూరుతుంది. జేడి లక్ష్మీనారాయణ పెట్టే పార్టీ ద్వారా చీల్చే ఓట్లు ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేక ఓట్లుగానే ఉండడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది. ఆయన గతంలో జనసేనలో పనిచేశారు. ఆ సామాజిక వర్గం జేడి లక్ష్మీనారాయణ గారిని కూడా ఓన్ చేసుకుంటుంది కాబట్టి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు కూడా ఆయన చీల్చడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది. సో వాటిలో ఏది జరిగినా అది ఖచ్చితంగా అధికార పార్టీకి లాభం చేకూర్చే పరిస్థితి ఉంటుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ఎక్కడ లాభం జరుగుతుంది, ఎవరికి ఎక్కడ నష్టం జరుగుతుంది అనేది పక్కన పెడితే, విశాఖపట్నంలో జేడి లక్ష్మీనారాయణ గారిని ఆదరిస్తారా? అక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం హానెస్ట్గా నిజాయితీగా మొదటి నుంచి మాట్లాడుతూ వస్తున్న జేడి లక్ష్మీనారాయణని అక్కడి ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా, పార్లమెంటుకు పంపిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో బ్యూరోక్రాట్స్ పార్టీలు పెట్టడం అనేది చూసాం. జయప్రకాష్ నారాయణ గారు ఓ పార్టీని ఏర్పాటు చేశారు. ఆయన పార్టీని రన్ చేయలేక దాన్ని క్లోజ్ చేసిన పరిస్థితి. అయితే ఆయన స్వచ్ఛంద సంస్థ పేరుతో డెమోక్రటిక్ రిఫార్మ్స్ కోసం పనిచేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ జేడి లక్ష్మీనారాయణ గారు కొత్త పార్టీని పెట్టారు. సో జేడి లక్ష్మీనారాయణ గారి పార్టీకి సంబంధించిన భవిష్యత్ ఏంటి అనేది 24 ఎన్నికల తర్వాత తేలిపోబోతుంది. 24 ఎన్నికల ఫలితాల తర్వాతే ఆయన పార్టీ ఎవరికి కౌంటర్, ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.